నమస్తే వెల్కమ్ టు లీడర్స్ వార్ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఉత్కంఠగా మారుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అభ్యర్థులకు సంబంధించి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగ్య రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం నగరంలో ఎవరు విజయ నగారా మోగించబోతున్నారు ముఖ్యంగా ఎవరిని విజయం వరించే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఇంతకీ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది ముందుగా చూద్దాం ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం హియర్ ఇట్ ఈస్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఆర్కే రోజా అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గాలి భానుప్రకాష్ వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ చూద్దాం ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు ఆర్కే రోజా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు సినీ నటిగా గుర్తింపు ఉంది రోజాకు అలాగే టీడీపీ నేతలపై విమర్శలకు పెట్టింది పేరిమే మొదట తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఆ తర్వాత వైసీపీలోకి చేరిన పరిస్థితి 2004లో తెలుగుదేశం పార్టీ నుంచి నగరంలో బరిలోకి దిగారు కానీ ఓటమిని చవి చూశారు ఆ తర్వాత అంటే 2009లో చంద్రగిరిలో పోటీ చేశారు కానీ అక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి కానీ 2014 2019లలో వైసీపీ నుంచి నగరి బరిలో దిగారు వరుసగా 2 సార్లు కూడా గెలిచారు రోజా ఈసారి కనుక గెలిస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మాత్రం అక్కడ జరుగుతోంది ఇది ఆర్కే రోజాకు వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న ఆర్కే రోజాకు సంబంధించిన ప్రొఫైల్ ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు గాలి భానుప్రకాష్ ప్రొఫైల్ కనుక చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత అమెరికాలో పీజీ చదువుకున్నారు అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి కుమారుడీన ఇక ముద్దు కృష్ణమనాయుడు పుత్తూరు నుంచి 6 సార్లు నగరంలో ఒకసారి గెలిచారు తండ్రి మరణంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు గాలి భానుప్రకాష్ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓటమిని చవిచూశారు గాలి భానుప్రకాష్ ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్ ఇక నగర నియోజకవర్గాన్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక చిత్తూరు లోక్సభ స్థానంలో భాగం నగర నియోజకవర్గం నిండ్రా విజయపురం నగరి పుత్తూరు వడమాలపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి మరి ఇక్కడ సామాజిక వర్గాలకు సంబంధించి ఎటువంటి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది ఎటువంటి సామాజిక వర్గం ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం అభ్యర్థులకు సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ గెలుపుని డిసైడ్ చేసే అంశాలేంటి ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించబోతున్నారు రవి నగరంలో ఎవరు విజయనగరం మోగించబోతున్నారనే డిస్కషన్ జరుగుతోంది ముఖ్యంగా ఎటువంటి అంశాలు ఇక్కడ ప్రభావం చూపించబోతున్నాయి రవి ఎస్ సచిన్ నగిరి నియోజకవర్గంలో ఆర్కే రోజా 2 సార్లు ఇప్పుడు గెలిచారు అలాగే మంత్రిగా కూడా కొనసాగుతున్నారు అయితే సామాజిక రాజకీయ అంశాల మీద ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల మీద ధీటుగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు ఒక సినీ నటిగానే కాక రాజకీయవాదిగా కూడా అందరినీ ఆకట్టుకుని తనదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి రోజా వాళ్ళ 3వసారి నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు అయితే 2019 ఎన్నికల్లో రోజా గెలుపు కోసం ఏ సామాజిక వర్గాలు అయితే పనిచేస్తాయో ఆ సామాజిక వర్గాలన్నీ కూడా ఇవాళ దూరం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది పడమలపేట మండలానికి సంబంధించినటువంటి విశ్వనాథ్ రెడ్డి అలాగే నగిరికి సంబంధించినటువంటి శ్రీనివాసులు అలాగే పుత్తూరుకు సంబంధించినటువంటి ఏలుమలై అలాగే విజయపురం మండలానికి సంబంధించినటువంటి విజయవర్మ ఇలాంటి నాయకులందరూ కూడా మండల స్థాయి నాయకులందరూ కూడా గత 2019లో రోజా గెలుపు కోసం దగ్గరుండి పనిచేశారు అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల కారణంగా వీళ్ళందరూ కూడా ఇవాళ రోజా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ రోజా నాయకత్వాన్ని వ్యతిరేకించడమే కాకుండా నాయకుల్ని మార్చాలని చెప్పి అభ్యర్థిని మార్చాలని చెప్పి సీఎం గారికి సైతం విజ్ఞప్తి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి అయినా ముఖ్యమంత్రి రోజానే కన్ఫర్మ్ చేయడంతో ఈ నాయకులందరూ కూడా స్తబ్దతగా కొనసాగుతా ఉన్నారు అయితే ఇటీవల నగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి కారణం చేత ఈ నాయకులందరూ కూడా రోజా నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే నగిరి నియోజకవర్గాన్ని పెట్టని గోడగా ఉన్నటువంటి మొదలియారు వర్గం మాత్రం రోజాకి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంది ఈ క్రమంలోనే ఆ ధైర్యంతోనే రోజా మళ్ళీ 3వసారి గెలుస్తామని చెప్పేసి పేర్కొంటా ఉన్నారు అయితే రోజా మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకునే దానికి భానుప్రకాష్ తనదైన శైలిలో ప్రజల ముందుకు వెళ్తున్నారు అయితే ఈ క్రమంలోనే టీడీపీలో ఉన్న ఇదివరలో దూరంగా ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా ఒక్కతాటిపై వచ్చి టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం వాళ్ళు శ్రమిస్తుండగా మరోవైపు కూటమిగా ఉమ్మడిగా ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఇవాళ దూరం అయ్యారు
ఈ క్రమంలోనే ఇటు వైసీపీకి కొద్ది ఈ నగిరి నియోజకవర్గంలో కొద్దిగా ఎదురు వీగుతా ఉందన్న భావన అయితే స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో నగిరి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గము అలాగే మొదలియార్ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ సామాజిక వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తాయనే భావన వైసీపీ వర్గాల్లో గట్టిగా ఉంది. ఈ క్రమంలోనే రోజా ఎంత ఇదున్నా కూడా గెలుపు ఖాయమనే భావంతో తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు సత్యం. రైట్, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి అంశాలు కీలకమైన పాత్ర పోషించబోతున్నాయి, డిసైడ్ చేయబోతున్నాయి? అక్కడంటే విజయాన్ని డిసైడ్ చేయబోతున్న అంశాలకు సంబంధించి కీలక అంశాలు ఏంటి రవి? అంటే ప్రతిపక్షాలకి అనువుగా ఉండే అంశం వచ్చి ఒకటి, వైసీపీ నాయకులందరూ ఏకతాటిపై నడవడం లేదు. అలాగే వైసీపీ నాయకుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, మైనింగ్ మాఫియా చేస్తున్నారు, ఇసుక మాఫియా చేస్తున్నారు, అలాగే ఈ అక్రమ రవాణా పాల్పడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా అధికార పక్ష నాయకులు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నీ కూడా ప్రతిపక్ష నాయకులకు ఈ ఎలక్షన్కి దానికి ఈ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉంది సచిన్. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నగరంలో ఎవరు విజయ నగారా మోగించబోతున్నారనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠకర డిస్కషన్ మాత్రం జరుగుతోంది. మే 13న ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారని. అట్ ద సేమ్ టైం జూన్ 4న ఫలితాల రోజు చూద్దాం ఎవరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారనేది.